హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు మన ముందు సాయి ధనిష్క అనే ఒక మంచి హీరోయిన్ ఉన్నారనమాట. ఒక అమ్మాయిలకు ఉండాల్సిన రక్షణ మన ముందు ఉన్నారు దక్షిణ మూవీ టీం సాయి ధనిష్క గారు. హాయ్ మేడం. థ్యాంక్ యూ. హాయ్. ఎలా How are ఉన్నారు you? మేడం? బాగున్నానండి. నిజంగా బాగున్నారు మేడం. స్టార్ట్ చేశారు అందరూ. ఒకరిలాగా మాట్లాడుతున్నారా? అందరూ మాట్లాడి వస్తున్నారా ఏంటి? అదే లేదు అదేం లేదు మేడం, నిజంగా బాగున్నారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, దక్షిణ మూవీ అంటే ఎలా ఉండబోతుంది మేడం? చాలా నా ప్రీవియస్ ఫిల్మ్ కి షికారు వచ్చింది. డెఫినెట్ గా కాంట్రాస్ట్ గా ఉంటుంది. యా, అంటే మీ పేరు సాయి ధనిష్క. అది వెరీ కోఇన్సిడెంట్లీ జరిగింది. అది ఈవెన్ ఫ్రమ్ బిగినింగ్ కథ చెప్పినప్పుడు నుంచే దక్షిణ అని, బట్ ఆ ఫ్లో దంచిక ఇన్ దక్షిణ అనేది నాకే అరే బాగుంది. ఓకే మేడం, దంచిక అంటే సైలెన్స్ అని అర్థం మేడం. నార్మల్ గా అంటే ప్రశాంతత ఇదని. అవునా? అవును. అలాంటిది మీరు ఈ సినిమాలో వైలెన్స్ క్యారెక్టర్ అనమాట. మీరు సైలెన్స్ వైలెన్స్ అనమాట నార్మల్. అన్ని హ్యూమన్ బీయింగ్ అన్ని ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. నార్మల్ కన్నా యూనో అగ్రెసివ్ కన్నా అవి అన్ని ఉంటాయి. యూనో ఇట్స్ దేర్ ఆర్ బోత్. ఓకే, అంటే మీరు రెండు సైలెన్స్ వైలెన్స్ రెండు ఉంది. అంటే సినిమాలో అయితే వైలెన్సే కదా మనం, ఫుల్ వైలెన్స్. అంత అలాంటి చెప్పకండి. నేను ఇది యాజ్ అ ఫిల్మ్ గా మీరు చూసినప్పుడు వైలెన్స్ ఎలిమెంట్ మాత్రం ఉండదు. ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ మీటర్లో చేస్తున్నారు అని ఒకటి ఉంది. అది దాటి వెళ్ళలేదు. యు సీ వెరీ రీసెంట్ ఫిల్మ్స్ లో ఎక్కువ వైలెన్స్ ఉండడం అవి అన్ని చూస్తూనే ఉన్నాము. ఈవెన్ ఇన్ బిగ్ ఫిల్మ్స్, ఈవెన్ ఇన్ స్మాల్ ఫిల్మ్స్. బట్ ఐ ఫీల్ ఈ ఫిల్మ్కి ఏం కావాలో అది చేశారు. అంత మొహం మీద ఉండదు. యా. ఓకే మ్యామ్, ట్రైలర్ లో చూసుకుంటే అమ్మాయిల్ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి చంపడం జరుగుతుంది మనం. దానికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా మీకు తెలిసి? నాకు తెలిసి డెఫినెట్ గా ఓషో సార్ క్రియేటివిటీ ఒకటి ఉంది. అండ్ తన ఆలోచించిన విధం అవి అన్నీ చాలా డిఫరెంట్ గా ఆలోచించారు. అండ్ ద స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది కూడా కొత్తదిగా ఉంటుంది. అండ్ జరుగుతుంది, అమ్మాయికే జరుగుతుంది ఇవి అన్ని. ఏదో ఒకరు ఆడపిల్లలకు ఏదో ఒకరు రెండు జరుగుతుంది. ఇది మోస్ట్లీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ఉమెన్. మేబీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ హీస్ రిటర్న్ లైక్ దట్. అండ్ ఫిలిం మొత్తం అది మాత్రం ఉండదు. దాంట్లో ఎమోషన్ ఉంటుంది. దాంట్లో యునో దెర్ విల్ బి ఎ ప్లే బిట్వీన్ ద కాప్ అండ్ ద సైకో. సో అది ఎంతవరకు వెళ్ళడం, దక్షిణ ఎంతవరకు వెళ్తుంది అవి అన్నీ ఉంది. సో ఐ ఫీల్ ఆ ట్రాన్సిషన్ కూడా ఉంటుంది. అండ్ అండ్ నేను చేసినప్పుడు కూడా అది యూనో చాలా ఛాలెంజింగ్గా ఉంది. మీ మూవీలో స్పెషల్ గా నచ్చిన ఒక స్పెసిఫిక్ చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటి? స్పెసిఫిక్ పాయింట్? డైరెక్టర్, డెఫినెట్ గా డైరెక్టర్. తన ఫిల్మ్స్, తన మంగళ క్లైమాక్స్ నాకు పెట్టి చూపించారు. చూసిన వెంటనే నాకు అరే ఎంత బాగా తీశారు అనేది ఆ సాంగ్, శివోహం సాంగ్. అది యునో విత్ దట్ క్రౌడ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పవర్ఫుల్ గా కనిపించింది. అండ్ ఐ నో దిస్ డైరెక్టర్ డెఫినెట్లీ హీ విల్ ఎక్స్ట్రాక్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ విచ్ ఐ హ్యావెంట్ ఎక్స్ప్లోర్డెడ్ అనేది తెలిసింది. సో ఐ సైన్ ద ఫిలిం. ఓకే మ్యామ్, అంటే మీరు ఇంతకు ముందు చూసుకుంటే ఎక్కువ తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ వర్క్ చేశారు మ్యామ్. అంటే తమిళ్కి తెలుగుకి ఇండస్ట్రీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ట్రీట్ చేయడం డెఫినెట్ గా డిఫరెంట్. ఎందుకంటే అక్కడ ఉంటే మన పిల్లలే కదా, మన ఇంట్లో ఎలా చేస్తారు, వదిలేస్తారు. ఓకే, మన పిల్లలే కదా. ఇదే వేరే ఇంటికి వెళ్తే బాగా చూస్తారు, బాగా అదే జరిగింది అంతే. మంచిగా చూసుకుంటారు ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో. తెలుగులో అక్కడ కూడా చూస్తారు, బట్ మన పిల్ల కదా అనేది అక్కడ. ఇక్కడ మంచిగా చూడడం ఎక్కువ. యూనో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దట్ కదా, ఇది న్యాచురల్ గా అవుతుంది. తమిళ కన్నా తెలుగు ఆడియన్స్ ఇంకెక్కువ మంచి వాళ్ళు అంటారు అయితే.
అహా! అలా చెప్పలేదండి. అయ్యో! మీరు ఏంటి మనం ఉన్న ఇంట్లోని పక్కన ఇంట్లో వెళ్ళినప్పుడు స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు గదా! అదే జరిగింది. వేరే ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు ఇంట్రోవర్ట్‌లా బాగా అనిపిస్తున్నారు మనకి. నార్మల్ మీరు ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? మరి ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? సమ్‌టైమ్స్ ఎక్స్‌ట్రోవర్ట్. ఆ! మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంట్రోవర్ట్. హ్మ్. అంటే అది ఎవరు ఉంటారని ఒకటి ఉంది. ఆ! ఓకే మేడం. స్పెషల్‌గా ఇంట్రోవర్ట్ అంటే ఏం చెప్తారు మనం? ఇంట్రోవర్ట్‌గా ఉండడానికి కారణం ఏంటి అని? ప్రైవసీ లైక్ చేస్తాను. హ్మ్. ప్రైవసీ లైక్ సైలెన్స్ లైక్ చేస్తాను. హ్మ్. ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆ పీస్ నాకు కావాలనేది ఎప్పుడు నేను ఆలోచించాను. సో, ఇట్ గివ్స్ మీ పీస్. దానికోసం అంటే ఇండస్ట్రీలో ఆ టైప్ ఆఫ్ ప్రైవసీ అనేది ఉంటుందా మీకు అనిపిస్తుంది? No, you need to create that, ఆ! that space. ఆ! It's of course, when you grow, when you become popular, you హ్మ్. can't go to certain places. But నాకు ఆ ప్రాబ్లమే ఇంతవరకు లేవు. ఆహా! యూనో ప్రతి ఫిల్మ్‌లో డిఫరెంట్‌గా వస్తాను. హ్మ్. ఎక్కడ ఎళ్ళినా గుర్తురాదు ఫస్ట్. హ్మ్. ఒక ఎక్కడో చూసినట్టు ఉంది ఆలోచించిన ముందుకు నేను ఎళ్తాను. హ్మ్. So it's always been like that. Maybe when I become more popular, then I would think about that. But I seclude myself అండి. హ్మ్. ఇంట్లో గనైనా. నాకు సింపుల్ థింగ్స్ చేసినప్పుడు నాకు ఆహ్, సంతోషం వస్తది. సో, ఐయామ్ క్వైట్ లైక్ థట్. ఆహా! మీకు తెలుగులో ఇష్టమైన సినిమా అంటే ఏం చెప్తారు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. నేను మంచి బాగా అని నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చూసాము. హ్మ్. వెరీ స్పెసిఫిక్‌గా ఐ ఆల్వేస్ సెడ్ దిస్ 'మురారి', 'పౌర్ణమి', ఆహ్, ఇంకో కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి. బట్ ఐ ఫర్గాట్ ద నేమ్స్ యాక్చువల్లీ. ఓకే. మీకంటూ ఏదైనా డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా మరి? ఇది స్పెషల్‌గా ఈ క్యారెక్టర్ చెయ్యాలి. డ్రీమ్ రోల్ అనేది ఏమీ లేవండి. ఐ టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ ఈవెన్ ఏదైనా ఒక క్యారెక్టర్ రోడ్డు మీద చూస్తే, లేదంటే ఒక ప్లేస్‌లో వేరే ఎక్కడైనా చూస్తే కూడా నేను ఆలోచించాను ఇలాగే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ చేయాలి అని. యూ గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ యూ కైండ్ ఆఫ్ గెట్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. రీసెంట్‌గా కూడా ట్రావెలర్‌గా ప్లే చేయాలి అని నా థాట్‌లో. అలాగే ఒక ఫిల్మ్ వచ్చింది. హ్మ్. ఒక హిప్పీ ట్రావెలర్ లాగా ఒక వెబ్ సిరీస్ జీ5లో చేస్తున్నాము తమిళ్‌లో. సో, సో ఐ ట్రై టు దట్ గివ్స్ మీ డ్రైవ్. హ్మ్. నా పనిలో డిఫరెంట్‌గా చేయాలి. హ్మ్. చేస్తేనే ఛాలెంజ్ ఉంటుంది. దాంట్లో ఒక పని ఉంటుంది. సో, అదే డ్రైవ్ వస్తది నాకు. తెలుగులో మీకేదైనా ఒక అవకాశం వచ్చి మీరు వదులుకున్న సినిమాలు ఏవైనా ఉన్నాయా? మీకేదైనా? తెలుగులోనా? హ్మ్. తెలుగులో లేవండి. తమిళ్‌లో ఎక్కువ ఉంది. తమిళ్‌లో ఉన్నాయా? అవి బాగా హిట్ అయ్యి ఈ రకంగా హిట్ అయింది. 'మైనా'. 'మైనా' దాని తర్వాత ఏదైనా గిల్టీ‌లో అది ఏమి లేవదండి. హ్మ్. ఆహ్, నాకేం వస్తదో వస్తది. ఆ! వాళ్ళకేం వస్తదో వస్తది. హ్మ్. ఇట్స్ ఎవ్రీబడీస్ లైఫ్ కదా! హ్మ్. అందరూ ఉండాలి. అందరికీ లైఫ్ హ్యాపెన్ అవ్వాలి కదా! హ్మ్. సో, ఆ స్పేస్ ఇవ్వాలి. అన్నీ నేనే చేయాలని అది సరికాదు. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే తమిళ్